ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకంటే మన తోటి అంటే మనం సరదాగా మన స్థాయిని మనం పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీస్తోనో మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనో కంపేర్ చేసుకుంటాం సరదాగా. అంటే వాళ్ళు మనం ఒకేసారి పుట్టాం, ఒకేసారి పెరిగాం, కానీ వాళ్ళు ఏంటి అంత బాగున్నారు, మనం ఏంటి ఇంత బాగాలేదు అని అనుకుంటాం కదా. కానీ పక్కనేమో చెన్నై బాగుంది, బెంగళూరు బాగుంది, హైదరాబాద్ బాగుంది, మన పరిస్థితి ఏమో బాగలేదు. కారణం ఏంటంటే విడిపోయాం, విభజించిన తర్వాత జరిగిన నష్టం తర్వాత కూడా ఆ నష్టాన్ని ఎవరో పోడ్చట్లేదు. పాలకులు అంటారా, ఇంక మీరు చూస్తున్నారు కదా, వాళ్ళ స్వలాభాల కోసం అప్పులు చేసేస్తున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేసే ఆలోచన లేదు. పోనీ ఇప్పుడు వరి నాట్లు వేస్తే రేపు పొద్దున్న ధాన్యం తింటాం, అది రెండో విషయం. ఆ వరి నాట్లు వేయట్లేదని ఇప్పుడు మన బాధ. మీరేమంటారో, వ్యాపారం ఈరోజు ఉపాధి రీత్యా, వైద్య రీత్యా అన్ని రకాలుగా ఈరోజు ప్రజలందరూ వలసవాదం పడుతున్నారు, రాష్ట్రం నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. సో రాష్ట్రంలో ఒక క్రీమ్ అంటే తెలివైన వాళ్ళు అవనివ్వండి, పనిచేసే వాళ్ళు అవనివ్వండి, ఉపయోగపడే వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ వీళ్ళు వెనక్కి రావాలంటే ఎన్ని దశాబ్దాలు పడతాయి? ఇప్పుడు తెలుగువాడిగా మనం తెలుగువాడి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు మద్రాసులతో కలిసి ఉన్నప్పుడు కానీ, దక్షిణాది నుంచి తెలుగువారు చాలా విశిష్టమైన ప్రాముఖ్యత కలిగిన, అభ్యుదయం కలిగిన, ముందు చూపు కలిగిన, కష్టపడే మనస్తత్వం ఉన్న ప్రజలు తెలుగువాళ్ళు. స్వాతంత్రానికి పూర్వం కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం వీళ్ళు చేయగలిగినంత చేశారు, చేయగలిగిన దాన్ని మించి చేశారు. అయితే ఐక్యత అనేటువంటిది లోపించింది. సహజంగానే రకరకాల కారణాల వల్ల ఐక్యత లోపించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజాజీ గారు మనల్ని ఎంతో హేళన చేసేవాడు. అప్పట్లో అది తట్టుకోలేక శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడు, భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలన్నాడు. ఆఖరికి ఆయన ఆత్మత్యాగం చేసి తర్వాత అప్పుడు కూడా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఘంటసాల గారు ఆగ్రహంతో ఊగిపోయి ఒక రకంగా తిరుగుబాటు మొదలైంది. ఇంకా నెహ్రూ గారు అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత నిజాం పాలనలో ఉన్న తెలంగాణను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరణం. తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ విడిపోవడం ఇవన్నీ జరిగినాయి. కానీ మన తెలుగు వాళ్ళు ఏ రకంగానూ ఎప్పుడూ తక్కువ కాదు. వ్యాపారాల్లో కానీ, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ముందున్నారు. సినిమా పరిశ్రమలో కూడా మద్రాసులో ఉన్నప్పుడు కూడా మనమే పై చేయిగా ఉండేది. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమబాబు ఇలాగా అంతకుముందు ఉన్నట్లు కానీ, మిర్జాపురం జమీందార్ గారు, ఇలాగా వాసిరెడ్డి, ఇలా వీళ్ళందరూ కూడా తెలుగు సినిమాని కళారంగంలో కూడా ముందున్నారు, వ్యాపార రంగంలో ముందున్నారు, పరిశ్రమలు స్థాపించారు. తెలుగువాళ్ళు, నేను ఇక్కడ క్యాస్ట్ల గురించి చెప్తాను, తెలుగువారు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. అయినా సరే మనం చిన్న చూపు చూడబడ్డాం ఈ దేశం మొత్తం మీద. మనల్ని మద్రాసులుగా చూశారు. రామారావు గారు అది దాన్ని ఛేదించి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి 44 దశాబ్దాలు అయిపోయిన చిన్నపిల్ల. మీకు తెలియదు ఇదంతా. రామారావు గారు పార్టీ పెట్టినా మీరు పుట్టలేదు నాకు తెలియదు. మరి అప్పుడున్న వాతావరణం మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. మనం ఏకాకులు అయిపోయాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరీ అధ్వానం అయిపోయింది. స్వార్థం పెరిగింది. రాజకీయ నాయకుల్లో అధికారం మీద, సంపద మీద వ్యామోహం పెరిగింది. ఇదివరకు చాలా నిస్వార్థంగా, నిరాడంబరంగా గుమ్మడి నరసయ్య గారు, వావులాల గోపాలకృష్ణ ఇలాంటి వాళ్ళు, పుచ్చపల్లి సుందరయ్య గారు, అనేక మంది, ఎన్జీ రంగా గారు. ఎన్జీ రంగా గారు ఎంత చదువుకున్నాడు, ఎంత గొప్పవాడు, సంపన్నుడు. ఆయన రైతుల కోసం ఉద్యమించాడు. ఆయన అన్ని వదిలేసుకున్నాడు. సీనియర్ పార్లమెంటరియన్, అత్యధిక సార్లు పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు గెలిచిన తర్వాత ఆయన్ని ఎంతో గౌరవించాడు. అసలు ఇలాంటి విశిష్టమైన వ్యక్తులు అనేక మంది, పదే పేర్లు చెప్పుకోలేం, ఎంతోమంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏమైపోయింది ఈ జాతి బలం, తెలివితేటలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఇంత నిర్వీర్యం అయిపోయారు. చెట్టు ముదిరిన తర్వాత కుక్కమోతు పిందులు పుట్టినట్టు ఆ తరాలు మారేటి కొలిది బలహీనం అయిపోతున్నావా ఏంటనేటువంటిది ఒక సందేహం ఉన్నది. అలాగే ఇప్పుడు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇందులో క్రీమ్ అంతా విదేశాలకు వెళ్ళిపోయింది బాగా చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ సమీప పట్టణాలు, నగరాలైన హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు ఈ నగరాలకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళలో పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం మిగిలేరు అక్కడ. అంటే ఊళ్ళన్నీ కూడా ఒకప్పుడు కళకళలాడుతా పిల్లా పాపలతో, పాడి పంటలతోటి కళకళలాడుతూ ఉండి వెలిసిపోయిన పట్టుచేటలాగా అయిపోయినాయి గ్రామాలన్నీ కూడా. ఎవరన్నా ఉన్నా కానీ మద్యానికి బానిసలు అయిపోయారు, మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయారు. ఒక రకంగా వాళ్ళు కించపరచలేం, కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అలాగని చెప్పేసి శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని అభివృద్ధి ఫలాలు అందుకుని అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకే లభిస్తున్నాయి, దాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇదివరకు
ఒక పిండి వంట వండుకోవాలంటే కొన్ని సంపన్నులు ఇళ్లలో తప్ప పిండి వంటలు లేనిది ఇవాళ నడి రోడ్డు మీద దొరుకుతాయి ఎక్కడ కావాలితే అక్కడ. ఓ పలావ్ తినాలంటే అన్నీ ఒక నిమిషంలో ఫోన్ కొడితే ఇంటికి వచ్చి పడుతుంది. ఇదివరకు కావాలంటే ఒక రోజు, వారంలో ఒక రోజు, నెలకు 2 సార్లు ఒక కోన్ కోసుకొని వండుకుని తినే పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, నీకు ఎప్పుడు ఏం తినాలన్నా, ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా నిమిషాల్లో నీకు అందుబాటులోకి వస్తుంది. అయినా ఏదో లోపం, అసంతృప్తి, ఉపాధి కొరవు, అభివృద్ధి లేకపోవటం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చారు, అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయన మళ్ళీ వాడగొట్టారు. ఇక్కడ ఈ వివేకం, విజ్ఞానం, విచక్షణ ఎందుకు కోల్పోయారు? ఇప్పుడు తెలంగాణ విడిపోయింది, తెలంగాణ అడిగితే ఆంధ్ర ఇచ్చారు, కానీ తెలంగాణను బాగు చేసుకోలేదు కదా. 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఆయన దీన్ని బాగు చేసాడా, చెడగొట్టాడా? డెఫినెట్గానే చెడగొట్టలేదు. బాగు చేసాడో లేదో పక్కన పెట్టండి, కానీ చెడగొట్టలేదు. ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు ఉన్నాడు. ఇంకా ఎంతో కొంత కేటీఆర్ గారు వాళ్ళు దాన్ని నడిపించారు అందంగా. ఓడిపోవటం గెలవటం అది వేరే కథ. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమీ లేని పరిస్థితిలో తుఫాన్ దాడులన్నీ అక్కడే జరుగుతాయి. కరువు వచ్చినా అక్కడే జరుగుద్ది. తుఫానులు, వర్షాలు, అధిక వర్షాలు, నదీ తీర ప్రాంతం, సముద్ర తీరం ఇవన్నీ ఉండటం వల్ల ఈ తుఫానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల నష్టాలు ఉంటాయి. ప్రకృతి కూడా బీభత్సం సృష్టిస్తూ ఉంటుంది. అటువంటి చోట ఆ ప్రయత్నానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి 5 సంవత్సరాలు సరిపోదు, కనీసం 10 సంవత్సరాలు అవ్వాలి. కానీ ప్రజలు ఆయన మార్చుకుని ఇవాళ సర్వనాశనం అయిపోయిన తర్వాత లబోదీపం అంటే దాన్ని ఎలాగ రికవర్ అవ్వాలో ఆలోచనలో పడిపోయారు. ప్రజలందరూ కూడా ఏం ఆలోచించుకోవాలంటే, నీకు ఇవాళ గడిచిపోతుంది కదా, నువ్వు ఇవాళ పొద్దున్నే లగ్గానే మంచి టిఫిన్ చేస్తున్నావు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నావు, రాత్రికి డిన్నర్ చేసి హాయిగా పడుకోగలుగుతున్నావు, నీ పని ఉన్నా లేకపోయినా బయట తిరగలుగుతున్నావు, ఓ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తున్నావు, లేదంటే ఫోన్ చూసుకుంటున్నావు, ఓటీటీలో సినిమా చూసుకుంటున్నావు. ఇది కాదు. నీ తర్వాత నీ తరం, నీ బిడ్డలో నీ భవిష్యత్తు, అసలు ఆ పరిస్థితి ఏంటి తలుచుకోండి ఒకసారి. నీ పరిస్థితి ఇవాళ ఇలాగ ఉంది. రేపొద్దు నీ సంపద కానీ, నువ్వు సంపాదించిన భూములు కానీ ఏది కూడా కరిగిపోతూ ఉన్నాయి. ఎవరో ఒకరు పాలకులు, వాళ్ళు పెత్తందారులు ఒక రకమైన దౌర్జన్యం, దుర్మార్గం అనేటువంటిది విలయతాండం చేస్తుంటే, ఇవాళ కాకపోయినా 10 ఏళ్ళ తర్వాతైనా నువ్వు ఇప్పటికే అసక్తుడు అయిపోయావు. రానున్న రోజుల్లో మరింత బలహీనుడు అయిపోతే రేపొద్దు నువ్వు ఎదిరించగల శక్తి నీకు ఎక్కడ ఉంటుంది? ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకు రక్షణ కవచం మన దేశానికి. నువ్వు మాట్లాడే హక్కు ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది, నీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇలాంటి హక్కులు నువ్వు కోల్పోయిన తర్వాత రేపొద్దు నీ నువ్వు బతకగలవా, నీ ఇంట్లో నువ్వు పడుకోగలవా? ఇవన్నీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పక్కన పెట్టి నువ్వు ఆలోచించుకోవాలి. ఇది ఈ ప్రజల్లో లోపించింది. ఇది నా కులము, నా మతము, నా ప్రాంతము, మా ఓడు, మా చుట్టాలో, మా ఇంటి పేరోడు, మా బాబాయ్ కొడుకు, ఇలాగ ఆలోచించినంతకాలం ఏమవుద్దంటే రేపొద్దున్న ఆ పావు మీ ఇంట్లోకి వచ్చి కరుస్తుంది. ఇప్పుడు పక్కింట్లో కరుస్తుంది, లేకపోతే ఇంకో కులవాడిని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటున్నారేమో, కానీ ఆ పావు ఏదో రోజు మీ ఇంట్లోకి వస్తుంది. మెల్లమెల్లగా పోక్కుంటూ వచ్చినప్పుడు అప్పుడు ఎలా చేస్తారు? ఇక్కడ లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేటువంటి పూర్తిగా క్షీణించున్నాయి. ఎవరైతే రక్షక భటులు అనుకున్నామో, ఎవరైతే మీకు ఒక భరోసాగా నీకు ఏదైనా ఇబ్బంది కలిగింది, నీ ఇంట్లో దొంగతనం జరిగింది, లేకపోతే నేను ఎవడో దౌర్జన్యం చేశాడు, లేకపోతే నీ ఆస్తి ఎవడో లాక్కున్నాడు, ఫస్ట్ ఏం చేస్తావు? పోలీస్ దగ్గరికి వెళ్తాం. అంటే నీ కాళ్ళ మీద ఒక నమ్మకం, వీళ్ళు ఉన్నారు మనకి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరిస్తాం కదా అంటే నీకు వాళ్ళ వల్ల నీకు రక్షణ దొరికితే, నీకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది. తద్వారా న్యాయస్థానానికి వెళ్తాం. ఇప్పుడు ఈ పోలీసు రక్షణ వ్యవస్థ కూడా నువ్వు ఎవరైతే బాధితుడున్నాడో ఆడిని నిందితుడిని చేసి ఘటనలు కోకలలుగా ఉన్నాయి. అలాగే న్యాయస్థానాలకు వెళ్తే న్యాయస్థానాల మీద కూడా అనుమానం వచ్చేలాగా కొన్ని ఘటనలు జరిగినాయి. నువ్వు ఎవరు నమ్మాలి? ఇది ప్రజాస్వామ్య దేశం, నువ్వు రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఎన్నాటిని బేఖాతరు చేసి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినప్పుడు నీవు ఏం చేయాలి? ఇంకా కులము, మతము, ప్రాంతం అటువంటి ఏలాడబడతావా? లేకపోతే డబ్బు దశకానికి ఫ్రీబీసు, లేకపోతే నేనేదో ప్రలోభ పెడితే దానికి లొంగిపోయి నీ భవిష్యత్తుని, నీ బిడ్డల భవిష్యత్తు. ఇప్పుడు నేను ఉన్నాను, ఆఖరి ఓవర్లు ఆడుతున్నాను, ఏముంది? అవి అవుట్ అయితే అవుట్ అయిపోతాం. కానీ మీరు యువకులు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్న యువకులు, మధ్య వయస్కులు, వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బిడ్డలు ఇంకా ఎదగాలి, స్థిరపడాలి, ఆ జీవితాల్లో వాళ్ళ తరాలు ముందుకు నడవాలి, వాళ్ళ అభివృద్ధి సాగాలి, వాళ్ళకి ఉపాధి లభించాలి, ఉద్యోగం ఉండాలి, వ్యాపారాలు సాగాలి, వ్యవసాయం నడవాలి. ఇన్ని రకాల టాస్క్స్ ఉన్నప్పుడు మీరు ఈ ఒక చట్టంలోకి వెళ్ళిపోయి, ఇప్పుడు డిక్టేటర్షిప్లో ఉన్న నియంత్రణ రాజ్యంలో కూడా ప్రజలు జీవిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా నువ్వేం తినాలో, నువ్వేం కట్టుకోవాలో నిర్దేశించే చోట కూడా ప్రజలు జీవిస్తారు. కానీ అది ఓ బతికేనా? నీకు ఇక్కడ స్వేచ్ఛగా హాయిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా, ఆ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి 100 సంవత్సరాలు పోరాడి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి నీకు వచ్చింది. నువ్వు చేయలేదు, నువ్వు వినలేదు, నువ్వు చూడలేదు. మేము విన్నాం, మేము చూసాం. మీ దగ్గరికి వచ్చినోడికి మీ మైండ్ అంతా కూడా ప్రజెంట్ సినిమాలు, వాళ్ళు ఏం చూపిస్తే యానిమల్ చూపిస్తే యానిమల్, సలార్ చూపిస్తే సనాలం, గుంటూరు కారు, ఇవి చూస్తున్నారు మీరు. మేము ఏం చదువుకున్నాం, మేమేమి ఉన్నామంటే అవన్నీ కనుమరుగైపోతూ ఉన్నాయి మెల్లమెల్లగా. చరిత్రను ఎవడో అధ్యయనం చేయట్లేదు, అసలు గతం ఏంటో కూడా తెలుసుకోవట్లేదు ఎవరు.
కొంతమంది నాయకులు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు, గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళ కాకుండా భగత్ సింగ్, ఇలా అనేక మంది ఈ దేశం కోసం, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా పోరాడిన వాళ్ళు, మనకు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు అనేక అన్సంగ్ హీరోస్ ఇంకా అనేక మంది ఉన్నారు. ఈ దేశంలో బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండగా, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండగా సంస్థానాల మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళు ఎలాగైతే డివైడ్ అండ్ రూల్ చేశారు అనేటువంటి మళ్ళీ ఇప్పుడు సాగుతుంది అది. ఇది గమనించుకొని మనం అప్రమత్తమయ్యి, ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, ఇదంతా జరిగే పని ఏంటంటే ఒక మతమో కులమో ప్రాంతమో ఈ మత్తు జల్లి మన మీద. ఇప్పుడు ట్రైన్లో వెళ్తూ ఉంటావు, బిస్కెట్ పెట్టి నువ్వు కళ్ళు మూసుకోగానే ఉంటున్నా నగలో పరసో గిరసో బట్టలో గిట్లో సంచులు బట్టి పారిపోతారు. అలాంటి ప్రయత్నం జరుగుతుంది మన మీద. దానికి అప్రమత్తంగా ఉండాలి. ఇంకా అపరిచితులు ఎవరన్నా చెప్తూ ఉంటారు, అపరిచితులు ఏమైనా ఇస్తే తినుబండారాలు తీసుకోకుండా అని చెప్తారు. అలాగే ఎవరన్నా మాయమాటలు చెప్పి ఇలాంటి మతం జల్లాలనుకున్నా, కులం చుచ్చు పెట్టాలనుకున్నా దానికి స్పందించకూడదు. ఎందుకంటే విచక్షణతో ఒక్క క్షణం ఆలోచించాలా. నువ్వు ఒక్కడవే ఉన్నావా, నీ ఒక్క కులమే ఉందా, నీ కులమోడితోటే నీకు అవసరమా, నీ కులమోడే నీకు అన్ని రకాలుగా నువ్వు ఒక్కరితోటే కలిసి జీవిస్తున్నావా, లేకపోతే సమాజంలో సంఘంలో అందరితో కలిపి జీవిస్తున్నావు అనేటువంటిది గమనించుకోవాలి. ఇది లేకుండా చాలా సంకుచిత భావంతో కులాభిమానాలు ఇవన్నీ, అభిమానం ఉండడం వేరు, ఇతరుల మీద దురభిమానం ఉండడం, ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉండవలసింది. అలాగే అభివృద్ధిలోను, ఆదాయంలోను, విద్య వైద్యంలోను అన్నిటిలోనూ ముందుండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎక్కడో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ఇది గమనించుకుని ప్రజలు వాళ్ళ పాలకుడు ఎలా ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉందా లేదా, ప్రజలకు భరోసా ఇచ్చేవాడా లేదా ప్రజల నుంచి భరోసా తీసుకునేవాడు అనేటువంటి స్పష్టంగా తెలుసుకోవాలి. నిర్మించేవాడా కూల్చేవాడా, విధ్వంసకార వినాశకార లేకపోతే ప్రజల మేలు కోరేవాడు అనేటువంటిది స్పష్టత తెలుసుకోవాలా. అతను విజనరీయా, అతని విజన, అతనికి ఉన్నది విజన, లేకపోతే అతని ఒంట్లో ఉన్నది పాయిజనా గమనించుకోవాలి. ఇవన్నీ చాలా స్పష్టంగా ఆలోచించుకోవాలి. నీకు దీనికి చదువు అవసరం లేదు, విచక్షణ ఉంటే చాలు. మంచి చెడు తెలుసుకుంటే చాలు. అది పోమ, వానపామ, అది తేల, జర్రిగొడ్డ, లేకపోతే చీమ, నీకు తెలీదా? కళ్ళ చూస్తున్నావు, అందులో విషం ఉండతా లేదా నీకు తెలీదా? తెలిసి కూడా ఆ కర్ణ అగ్గి ఉందో లేదో తెలిసిపోతుంది కదా నీకు. ముట్టుకుని చూడక్కలేదు ఆ కర్రలో అగ్గి ఉందో లేదో. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు తెలిసి తప్పు చేయటం ఎందుకు? దానికి ఏదో ప్రలోభపడి వాళ్ళు ముసుగేస్తారు డెఫినెట్గా. వాళ్ళు రాజ్యాధికారం కోసం, సంపద కోసం అనేక మోసాలు చేస్తారు, మాయమాటలు చెప్తారు. నువ్వు అక్కడ ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళ మంది మోళీ చేసి వాళ్ళు ఉంటారు, రకరకాల మాయమాటలు చెప్తారు, నీ దగ్గర నుంచి డబ్బులు ఆగేయడానికి చూస్తారు. మద్రాసులో మూర్ మార్కెట్ అని ఉండేది, అక్కడంతా మోళీ చేసేవారు, మాయ చేసేస్తారు. అక్కడ మనం అప్రమత్తంగా ఉంటాం కదా, వాళ్ళ మాయలో పడ్డవాడు నష్టపోతాడు. ఇక్కడ జీవితాలు, జాతి భవిష్యత్తు, ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రయోగశాలగా మారింది ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రజలు దాన్ని అడ్డుకుని, ఆ దుర్మార్గాలను అడ్డుకుని వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందాలి. ఇప్పుడు అర్థమైందా? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం 4 ఏళ్ల క్రితం కోల్పోయింది, 4.5 ఏళ్ల క్రితం. ఆ స్వతంత్రం మళ్ళీ తెచ్చుకోవాలంటే మీరు అందరూ కూడా ఒక రకమైన యుద్ధమే చేయాలి.